గైస్ ఈ వీడియోలో Samsung Galaxy Z Flip 5 అయితే అన్బాక్సింగ్ చూసేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి దీని క్వాలిటీ, వీడియో క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అన్ని ఫీచర్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇంక ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఫాస్ట్గా దీని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. గైస్ ఇంకా దీని డిజైన్ చూసుకుంటే చాలా కాంపాక్ట్ సైజ్లో వస్తుంది. ఇంక ఇది వచ్చేసి మింట్ కలర్ అనమాట. బ్యాక్ సైడ్ మంచి గ్లాసీ ఫినిష్ అయితే ఉంది. అంతేకాదు దీని థిక్నెస్ చూసుకుంటే 15.1 mm థిక్నెస్ తోటి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇంకా దీని హింజ్ క్వాలిటీ చూడొచ్చు, చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట హింజ్ క్వాలిటీ. నేను ఒకసారి టేబుల్ మీద డిఫరెంట్ స్టైల్స్లో అయితే చూస్తున్నాను. చాలా హింజ్ క్వాలిటీ చాలా స్మూత్ ఉంది. ఇంకా దీన్ని మనం ఈజీగా వన్ హ్యాండ్తో కూడా క్లోజ్ చేయొచ్చు, కానీ వన్ హ్యాండ్తో ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టం. రజనీకాంత్ గారు ఇలా అంటారు కదా, అలాగైతే మనం ట్రై చేయలేము దీన్ని. అంతేకాదు ఓపెన్ చేయగానే చుట్టూరు మనకి బెజల్స్ అయితే కనిపిస్తాయి. మనకి ఎడ్జెస్లో మనకి బెజల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీని పోర్ట్స్ చూసుకుంటే మనకి రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే ఫింగర్ ప్రింట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సిమ్ స్లాట్. ఇది వచ్చేసి మనకి ఒక సిమ్కే సపోర్ట్ చేస్తుంది, ఇంకో సిమ్ వచ్చేసి ఈ సిమ్ కింద అయితే చేసుకోవాలి. ఇంకా టాప్లో వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బాటంలో వచ్చేసి 2 మైక్స్ అలాగే టైప్ సి స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కూడా మనకు ఒక స్పీకర్ అయితే ఉంటుంది. ఈ రెండు స్టీరియోకి అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇంకా డిస్ప్లే చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 3.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తోటి అయితే వస్తుంది ఫ్రంట్ అయితే. ఇంకా ఓపెన్ చేయగానే మనకి లోపల వచ్చేసి 6.7 ఇంచ్ FHD డైనమిక్ AMOLED డిస్ప్లే 2x తోటి అయితే వస్తుంది. ఇంక ఇది వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. అలాగే దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్లో అయితే. ఇంకా మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు వచ్చేసి 12 మెగాపిక్సెల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ f2.2 అపాచర్ తోటి అయితే వస్తుంది. సెకండ్ వచ్చేసి మెయిన్ కెమెరా అనమాట, f1.8 అపాచర్ తోటి అయితే వస్తుంది ఈ కెమెరా. ఇంకా సింగిల్ ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా శాంపిల్స్ అయితే చూడవచ్చు, కెమెరా శాంపిల్స్ అయితే. బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అవుతుంది ఈవినింగ్ అయితే. మీరు లైటింగ్ కండిషన్ చూడవచ్చు. ఈరోజు కొంచెం డల్గానే ఉంది. మీరు స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయండి నడుస్తున్న వీడియో అనేది ఎలా వస్తుంది. అలాగే కలర్స్ మీరు పూర్తిగా చూసుకోవచ్చు. ఇంటర్నల్ మైక్ ఆడియో అయితే మీరు అబ్జర్వ్ చేయండి. విండ్ కూడా బాగా వస్తుంది. ఇంక ఇవి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఫ్రంట్ వచ్చేసి మనకి 10 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, f2.2 అపాచర్ తోటి అయితే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, 4K 60 FPS రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, మీకు వీడియో క్వాలిటీ చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఈవినింగ్ 4 PM అవుతుంది, 4:10 PM అవుతుంది. మీరు వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. ఈరోజు అయినా కొంచెం డల్గానే ఉంది. కలర్స్ మీరు చూడొచ్చు, విండ్ కూడా వస్తుంది. మీకు అది రికార్డ్ అవుతుందో లేదో మీరు అబ్జర్వ్ చేయండి. ఇంక ఇవి వచ్చేసి పోర్ట్రేట్ శాంపిల్స్. బ్యాక్గ్రౌండ్ బ్లర్నెస్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. అలాగే పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది. ఇప్పుడు వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ఇంట్లో పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. మీకు చూడొచ్చు అవుట్డోర్లో మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ లైట్ కండిషన్ తక్కువ ఉంది, అయినా మీకు అవుట్పుట్ అనేది నాకు చాలా బాగా కనిపిస్తుంది. ఈవినింగ్ మనకి 4:35 అయిపోతుంది ఇప్పుడు టైం అనేది. మీకు చూడొచ్చు నడుస్తున్నాను, షేక్ ఉందో లేదో మీరు అబ్జర్వ్ చేయండి. ఆడియో క్వాలిటీ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. కలర్స్ చూడొచ్చు, నేను మూవ్ అవుతున్నాను. అలాగే మీకు కండిషన్ లైట్ కండిషన్ చూడొచ్చు. ఇంక ఇది ప్రో శాంపుల్లో మనం ఇమేజ్ కొంచెం జూమ్ చేసిన క్వాలిటీ అనేది ఉంది. ఇంక ఇందులో సూపర్ స్లో మోషన్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. నేను కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. గైస్ ఇందులో వచ్చేసి స్లో మోషన్లో మనకి ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. మనకి చాలా మొబైల్స్లో ఆడియో అయితే రికార్డ్ అవుతుంది కదా. ఇప్పుడు దీని శాంపుల్ అయితే చూడండి.
గైస్ ఇది వచ్చేసి డ్యూయల్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మీకు ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతాయి. మీరు వీడియో చూడొచ్చు, నడుస్తున్నాను స్టేబుల్గా వస్తుందా లేదా. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. మీరు కలర్స్ కూడా మీరు చూడొచ్చు. లైటింగ్ కండిషన్ ఇప్పుడు తక్కువ ఉంది, 425 అయిపోయింది. మీకు లైట్ అయితే తగ్గిందనమాట. ఇది నైట్ కెమెరా శాంపుల్ అనమాట. దగ్గరలో లైట్స్ అయితే లేవు, ఓన్లీ మొబైల్ ఫ్లాష్ యూస్ చేసి ఫోటో తీసాను. ఇంక ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ తోటి మనం ఈజీగా హై అండ్ గేమ్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంక ఈ మొబైల్ వచ్చేసి 8GB LPDDR5 తోటి అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి 256 అలాగే 512GB వేరియంట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇంకా కనెక్టివిటీ చూసుకుంటే 5G సపోర్ట్ ఉంది, అలాగే వైఫై 6E సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వచ్చేసి 5.3 వస్తుంది, అలాగే డ్యూయల్ 4G VVLT సపోర్ట్ కూడా ఉంది, NFC సపోర్ట్ కూడా ఉంది. ఇంక ఈ మొబైల్ బ్యాటరీ వచ్చేసి మనకి 3700 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇంకా 25 వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వైర్లెస్ వచ్చేసి మనకి 15 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 5 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఆండ్రాయిడ్ వెర్షన్ చూసుకుంటే 13 తోటి అయితే వస్తుంది. ఇంకా 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 years వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో నేను డేటా ట్రాన్స్ఫర్ అయితే చెక్ చేశాను, చాలా ఫాస్ట్గా అయితే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా నేను ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేసి చెక్ చేశాను, చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా నేను యాడ్ చేసి నేను తీసుకున్నాను. కొంచెం డిలే అనిపించింది, మేబీ నా వెనకాల లైట్ ఉండడం వల్ల అనుకుంటా కొంచెం డిలే అనిపించింది. ఇంక ఫ్రంట్ ఉన్న చిన్న స్క్రీన్లోనే మనం ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ అయినా ఏవైనా డివైసెస్ కనెక్ట్ చేసుకోవాలన్నా ఈజీగా అవుతుంది. ఇందులో మనం డేటా కూడా ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే కాదు, దీంట్లో చాలా యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఈ ఫ్రంట్ స్క్రీన్లోనే. గైస్ చూసారు కదా దీని కంప్లీట్ ఫీచర్స్ అయితే. ఇంకా ఈ మొబైల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. గైస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో సూపర్ అని అయితే మెన్షన్ చేయండి వీడియో మీకు నచ్చితే కనుక. గైస్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.